ఆస్తిక మహాశయులందరికీ నమస్కారం. ఈరోజు అమ్మవారు దర్శనమిచ్చేటువంటి అలంకారం గాయత్రీదేవి. మనకి ఆర్యోక్తిలో గాయత్ర్యా పరం మంత్రం నమాదు పరదైవతం అని చెప్పారు. గాయత్రీదేవికి ముక్త విద్రుమ హేమ నీల ధవళములనేటువంటి రంగులతో 5 తలలతో దశభుజిగా దర్శనమిచ్చేటటువంటి దేవత. ఈ లోకంలో మనకి ప్రసాదించబడినటువంటి మంత్రాలు 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయి. అయితే ఆ మంత్రాలు అన్నిటికీ అధిదేవత ఎవరు అంటే గాయత్రి. గాయత్రి మనకి ఉన్నటువంటి శ్లోకాలన్నీ కూడా అనుష్ఠు ఛందస్సులో చాలా మటుకు ఉన్నాయి. ఇంకా వివిధ ఛందస్సులలో శివానంద లహరి ఇత్యాది గ్రంథాలలో మనకి వివిధములైనటువంటి ఛందస్సులలో కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ప్రధానంగా మనకి లభించేటటువంటి శ్లోకముల యొక్క ఛందస్సు అనుష్ఠుప్ ఛందస్సు. అందులో 4 పాదాలు 32 అక్షరాలు ఉంటాయి. ఆశ్చర్యకరంగా అతిపెద్ద మహామంత్రం కూడా 32 అక్షరాలే ఉంది. అలాగే మానవులు మంత్రములు పలకగలిగేటటువంటిది, అనుష్ఠానం చేసేటటువంటిది మానసిక అనుష్ఠానమైన ఒకసారి ఉపదేశం చేసినప్పుడు దానిని గురువు దగ్గర కూర్చొని జపించాల్సి ఉంటుంది. అది మంత్రం యొక్క ప్రధానమైనటువంటి ప్రథమ లక్షణం. అసలు మంత్రం అంటే ఏమిటి అంటే మరణాత్ త్రాయతే ఇది మంత్ర. మరణం చేసిన వారిని తరింపజేసేటటువంటిది, రక్షించేది మంత్రం. సృష్టిలో మనం ఎక్కడ చూసినా ఈ 5 అనేటటువంటిది ప్రపంచంలో కనిపించేటటువంటి ఒక సాధారణమైనటువంటి విషయం. ఈ మహామంత్ర రాశి అంతా కూడా మనకి అనుస్యూతంగా వస్తున్నటువంటి సాంప్రదాయం. అలాగే మనకి ఆ దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ లోకానికి, ప్రపంచానికి ఎంతో ఉపయోగం కలిగించారు అని చెప్పి మనం చదువుకుంటూ ఉంటాం. ఈ దేవతా గణములన్నీ కూడా అన్నిటికీ కూడాను వాళ్ళందరూ మంత్రమయ శరీరులు. తలుచుకుంటే మనం కూడా అవ్వచ్చు అనడానికి ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ త్యాగరాజస్వామి గారు. ఆయన రోజు ఇంత నిర్దిష్టమైనటువంటి సంఖ్యలో జపం చేసి శ్రీరామ తారక మంత్రాన్ని గురువు ద్వారా పొంది దాన్ని అనుష్ఠానం చేసి శ్రీరామ సాక్షాత్కారాన్ని పొందినటువంటి ఒక మహనీయ మంత్రవేత్త. ఆయన సంగీతజ్ఞులు మాత్రమే కాదు, ఆయన 5 అంశాలతో ఆయన పుట్టారు. ఇక్కడ కూడా 5 సంఖ్య మనం గమనించాల్సినటువంటి విషయం. అలాగే మిగిలినటువంటి మంత్రవేత్తలంతా కూడా సాధన చేశారు. అయితే ఈ సాధన అంతా కూడా మనం ఎలా చెయ్యాలి అని చెప్పేటటువంటి ఈ ప్రణాళిక, ఈ ప్రకాశం అంతా కూడాను గాయత్రి దేవి మొట్టమొదటి మహర్షులకి, సప్తర్షులకి చెప్పినట్టుగా
మనకి తెలుస్తుంది. అంటే వాళ్ళకి ఈ మంత్రాన్ని ఇన్ని లక్షలు చేయాలి, ఈ మంత్రాన్ని ఇంత అనుష్ఠానం చేయాలి, ఈ మంత్రాన్ని దీని కొరకు ఉపయోగించాలి అని ఒక ప్రామాణిక సూత్రాల్ని కొన్ని ఆవిడ చెప్పింది. అందుకని వీటన్నిటికీ మూలం ఏమిటి అంటే గాయత్రి మంత్రాన్ని వాడు అనుష్ఠానం చేసి ఉండాలి. ఏ మంత్రం మనం ఇది ఉపదేశం తీసుకున్నా ఆ మంత్రాన్ని చేసే ముందు గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. ఇది సాంప్రదాయం తెలిసినటువంటి పెద్దవాడు చెప్పేటువంటి మాట. ఇక అలా చేయకపోతే అనేటువంటి ప్రశ్న మనకి రాకూడదు. అలా చేయాలి అంటే అలాగే చెయ్యాలి. శాస్త్రం ఏదైనా నిర్దిష్టంగానే చెబుతుంది, ఇది చెయ్యి, ఇది చెయ్యకు. మధ్యలో ఉండేటటువంటి మధ్య అనేటటువంటి మిడిల్ పార్ట్ అనేది దేనికి శాస్త్రానికి ఉండదు. అయినప్పటికీ శాస్త్రము యొక్క సంస్కృతం వేరు, నిన్ననే చెప్పుకున్నట్టుగా వేదములో వాడినటువంటి సంస్కృతం వేరు. అప్పుడు దానికి భాష్యం చెప్పాలి అనేటటువంటి ప్రయత్నానికి కాకుండా తీసుకున్న మంత్రానికి మనం త్రాయతే అంటే మనల్ని మనం రక్షించుకునేటటువంటిదిగా ఆ మంత్రాన్ని మనం అనుష్ఠానం చేయాలి. అంతే తప్ప ఇతర ప్రయోజనాలకి దాన్ని వాడకూడదు అని చెప్పి నారద భక్తి సూత్రాలలో కూడా దీని గురించి చెప్పారు. ఈ మంత్రం ఎలా అనుష్ఠానం చేయాలి, మంత్రం అనుష్ఠానం చేయాలంటే దానికి తగినటువంటి ఆసనము ఇత్యాది నియమాలు చెప్పారు. అయితే నామం చేస్తే ధరించడా అని చెప్పడానికి నామం చేసినా ధరిస్తారు. అని చెప్పడానికి నామం చేసినా ధరిస్తారు. ఆ మంత్రం నుంచే నామం ఉద్భవించింది అని చెప్పడానికి శ్రీరామనామమే ఒక పెద్ద ఉదాహరణ. అటువంటి మంత్రం అష్టాక్షరిలోంచి పంచాక్షరిలోంచి ఆ మంత్రాల్లోంచి 2 జీవాక్షరాన్ని ప్రధానమైనటువంటి అక్షరాన్ని తీసుకుని దానికి ముందు శ్రీకారం పెట్టి శ్రీరామ అని నామకరణం చేశారు. కాబట్టి దేవత నామాలలో కానీ రామకృష్ణాది అవతారాల్లో నామాలు కానీ మనం పరిశీలిస్తే అవన్నీ మంత్రములలోంచి తీయబడినటువంటి అక్షరాల చేత కూర్చబడినటువంటివి ఉన్నాయి. కాబట్టి మొత్తానికి మూలం ఏమిటి? మంత్రం అంటే అందరూ చేయదగిందే, అందరూ చేయదగినటువంటి మంత్రాలు కొన్ని ఉంటాయి. గురువు ద్వారా ఏదేమైనా గురువు ద్వారానే ఆ మంత్రం చేయాలి. ఇంతకీ ఈవిడ ఇన్ని వర్ణాలలో 5 వర్ణాలలో ఉంటుంది అని నేను చెప్పుకున్నావు. ఎందుకు ఈ 5 వర్ణాల యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈ 5 వర్ణాలే ప్రపంచం మొత్తం నిండి ఉన్నటువంటివి. ఏ వర్ణం అంటే ఏ రంగు తీసుకున్నా ఈ 5 రంగులలోంచే ప్రాదుర్భవించాలి. ఈ 5 రంగులుగానే బేసిక్ కలర్స్ ఇవి. కాబట్టి ప్రపంచంలో ఏ మంత్రరాశి ఉద్భవించినా, ఏ ఆలోచన మనకి వచ్చినా, ఏది మనల్ని రక్షిస్తుంది అని మనకు ఒక ఆలోచన వచ్చి ఆ దిశగా అడుగులు వేయడానికి గాయత్రీదేవి ఉపయోగపడుతుంది అని అనకూడదు. కానీ మనం ఆ స్ఫురణ కలగజేస్తుంది, ఆ దృష్టిని కలగజేస్తుంది. దృష్టి కోణాన్ని మార్చేటటువంటి దేవతాశక్తి ఏదైతే ఉందో దాని పేరే గాయత్రీదేవి. దానికి ఒక రూపం ఇస్తే పంచముఖాలతో 10 భుజాలతో ఉంటుంది. ఎందుకు అన్ని ముఖాలు అన్ని భుజాలు అంటే ఆ మంత్రానికి తగినటువంటి ధ్యానం చెప్తారు. ఆ ధ్యానం చెప్పేటప్పుడు ఈ మంత్రానికి ఏ దేవతా స్వరూపాన్ని స్వీకరించాలో అమ్మవారు ఆ స్వరూపాన్ని స్వీకరిస్తారు. వీటిని లీలాదేహములు అంటారు. మనవన్నీ కర్మానుభవ దేహములు. ఆ
ఆవిడది లీలామాత్ర దేహం, లీలామాత్ర అవతారమే. అవతారం అని కూడా వీటిని మనం ప్రత్యేకించి చెప్పడానికి లేదు. ఆవిడ సాక్షాత్కరించారు. విశ్వామిత్రుల వారికి సాక్షాత్కరించినటువంటి దేవతా స్వరూపం 5 ముఖాలతో 10 భుజాలతో ఉంది. ఆయన ఎంతో సాధన చేసిన తర్వాత మరి మనం కూడా అంత సాధన చెయ్యాలి అంటే మన రోజువారీ వ్యవహారంలో అంత కుదరదు. కాబట్టి రామకృష్ణ పరమహంసకి గృహస్థ శిష్యులు ఇదే ప్రశ్న వేసినప్పుడు మీకు ఎంత కుదిరితే అంత చెయ్యండి. అక్షర అంటే ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షలు చెయ్యాలి. ఒకవేళ మధ్యలో అవాంతరం వల్ల ఈ లక్షల్లో కొంత భాగం అయిపోయి తర్వాత ఆగిపోతే మళ్ళీ తర్వాత వచ్చేటటువంటి దాంట్లో ఆ మంత్రజపం సాగేటటువంటి ఉపాధిని స్వీకరిస్తుంది అని చెప్పి ఆవిడ అటువంటి ప్రణాళికతో ఉంటారు. గాయత్రి కొన్ని అద్భుతాలు చేయటంలోనూ అనేకమైనటువంటి మంత్రరాశుల్ని మనకి అనుగ్రహించాలన్నా పరిపుష్టంగా గాయత్రి మహామంత్ర జపబలం ఉంటుంది. దీని మహామంత్రం అని కూడా అనొచ్చు. అయితే లోకంలో ఉన్నదంతా కూడా 3 పాదాలతో ఉండేటువంటి గాయత్రి మహామంత్రం. 4వది చెప్పాలంటే తురీయ గాయత్రి. అది సాధారణంగా ఉపదేశం చేయరు. ఏది ఏమైనప్పటికీ గాయత్రీదేవి అనుగ్రహించినటువంటి భక్తుల విశేషాలు చూసుకుంటే చాలా ఉన్నాయి. ఉదాహరణకి చెప్పాలి అంటే ఒక భక్తుని చరిత్ర మనం రాస్తే చాలామంది భక్తుల చరిత్రలు అవి ఏ దేవతా భక్తులైనా కావచ్చు, వాళ్ళవన్నీ కూడా మామూలు ఈ మంత్రం జపం చేయటం వల్ల, ఇచ్చినటువంటి గురువు ద్వారా ఉపదేశం పొందినటువంటి మంత్ర జపం చేయటం వల్ల వాళ్ళవి ఇహలోకంలో మంత్రమయ శరీరాలుగా రూపొందాయి అని చెప్పడానికి లాహిరి మహాశయులు, యుక్తేశ్వర్ గారు, పరమహంస యోగానంద వీళ్ళందరూ ఉదాహరణలు. అయితే వాళ్ళలాగా మనం వీళ్ళు ఇందాక చెప్పినట్టు తపస్సు చెయ్యాలి అంటే మనం ఎంత చేయగలిగితే అంత చేయాలి. అంతా చేసేటప్పుడు వివిధమైనటువంటి వ్యాపకాలు, ఇతర వ్యాపకాలు ఏవి ఉండకుండా చేయాలి. ఆ జపం చేసేటప్పుడు జపం మీదనే దృష్టి, జప సంఖ్య మీద దృష్టి పెట్టద్దు అని చెప్పటానికి ఆ గాయత్రీదేవి చేతిలో ఉన్నటువంటి అంకుశం అందుకు పనికొస్తుంది, అందుకు ఉదాహరణగా నిలుస్తుంది. ఆ అంకుశం ఏమిటంటే సాధారణంగా ఏనుగుని నియంత్రించడానికి వాడతారు. అలా మనల్ని జీవుల యొక్క మంత్రమయమైనటువంటి వాళ్ళ మంత్ర అనుష్ఠానాన్ని, వాళ్ళ యొక్క వివిధమైనటువంటి ఆధ్యాత్మిక స్థితుల్ని నియంత్రించడానికి వాళ్ళు ఎంత మటుకు ఆ శరీరం తట్టుకోగలదో, ఆధ్యాత్మిక ఉన్నతి ఎలాగైతే జరగాలో ఆ దారిగా నడిపించేటటువంటిది దేవత గాయత్రి పరదేవత. అందుకనే పరదేవత. పర అంటే మనం ఊహించేటటువంటి సృష్టికి అవతల ఉన్నటువంటి దేవత. కాబట్టి అటువంటి దేవతను మనం చేయాలంటే అంత ప్రయత్నము మనం చేస్తే కానీ, మనం ఆ ప్రయత్నంలో కొద్ది కొద్దిగా రోజు కొంత చేస్తూ ఉంటే నామం కానీ జపం కానీ, నామజపం అని కూడా చేయవచ్చు. ఒక నామాన్ని తీసుకుని దాన్నే జపం చేస్తూ ఉంటే మనకి ఏవైతే రావాలో ఆ గాయత్రి దేవత అవి ఇస్తుంది. అనడంలో చాలా ఉదాహరణలే ఉన్నాయి. అవన్నీ
మనం చెప్పుకోలేం. కాబట్టి ఇంకొక ఉదాహరణలో ఒక భక్తులకి రామనామం చేస్తున్నప్పుడు ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడితే స్వయంగా మానవ రూపంలో వాళ్ళే వచ్చి సేవ చేసినటువంటి ఘటన ఇటీవలే మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి జపం చేస్తే ఖచ్చితంగా నామజపం చేసిన, మంత్రజపం చేసిన, జపం చేస్తే ఖచ్చితంగా ఫలితం ఇవ్వటానికి గాయత్రి దేవత సిద్ధంగా ఎప్పుడు ఉంటుంది అని చెప్పటానికి ఆవిడ చేతిలో ఉన్నటువంటి వివిధ ముద్రలు, వివిధ ఆయుధాలు మనకు ఉపయోగపడతాయి. అలా మానవులకి, ఎందుకంటే మనం ఎక్కువగా శారీరక శ్రమ కానీ, ఎక్కువ జపాలు కానీ, ఎక్కువసేపు సమయం చేయలేకపోయేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉంటాయి. అందువల్ల ఏ కొద్ది జపం చేసినా మహత్తరమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఆ దేవత శక్తి పేరే గాయత్రీ దేవత. స్వస్తి. మము బ్రోవచ్చిన గాయత్రివా, ఓ సాంబవి నీవు సావిత్రివా, త్రిపుర సుందరి నీవు లలితాంబవా, బాల పూజలు చేయ బాలాంబవా, మము బ్రోవచ్చిన గాయత్రివా. నిత్య పూజకు నీవు మహాలక్ష్మివై, శ్రీహరిని చేరి శ్రీలక్ష్మివై. నిత్య పూజకు నీవు మహాలక్ష్మివై, శ్రీహరిని చేరి శ్రీలక్ష్మివై. శ్రావణమున నీవు వరలక్ష్మివై, అష్టలక్ష్మిగా నీవు విలసిల్లగా. శ్రావణమున నీవు వరలక్ష్మివై, అష్టలక్ష్మిగా నీవు విలసిల్లగా. మము బ్రోవచ్చిన గాయత్రివా, శ్రీగిరి భ్రమరాంబ నీవేనుగా, శివుని పట్టపురాణి వైనావుగా. శ్రీగిరి భ్రమరాంబ నీవేనుగా, శివుని పట్టపురాణి వైనావుగా. షోడసాక్షరి నీవు తెలిపావుగా, పరమ పావని నిన్ను కొలిచేముగా. షోడసాక్షరి నీవు తెలిపావుగా, పరమ పావని నిన్ను కొలిచేముగా. మము బ్రోవచ్చిన గాయత్రివా, హిమగిరి తనయవా ఓ సుందరి, ఎంత భాగ్యము తల్లి కాదంబరి. హిమగిరి తనయవా ఓ సుందరి, ఎంత భాగ్యము తల్లి కాదంబరి. కాలమేఘములన్నీ కరిగింపగా, కాంతి కిరణము నింప మా ఇంటరా. కాలమేఘములన్నీ కరిగింపగా, కాంతి కిరణము నింప మా ఇంటరా. మము బ్రోవచ్చిన గాయత్రివా, ఓ సాంబవి నీవు సావిత్రివా, త్రిపుర సుందరి నీవు లలితాంబవా, బాల పూజలు చేయ బాలాంబవా. మము బ్రోవచ్చిన గాయత్రివా, మము బ్రోవచ్చిన గాయత్రివా, మము బ్రోవచ్చిన గాయత్రివా.